చింతమనేని ప్రభాకర్ లేకపోతే అబ్బాయి చౌదరి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ దెందులూరు? అబ్బాయి చౌదరి గారు. అబ్బాయి చౌదరి గెలుతుంది. మాకు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, మాకు సీఎం జగన్ గారు. అబ్బాయి చౌదరి నెంబర్ 1, ఎమ్మెల్యేగా మట్టికి నెంబర్ 1. ఈసారి 10,000 ఆ మెజార్టీతో కొట్టారు అబ్బాయి చౌదరి గారు గెలిచే అవకాశం. మీ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారా లేకపోతే అబ్బాయి చౌదరి గారు గెలుస్తారా? చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. చింతమనేని ప్రభాకర్ గారే. అబ్బాయి చౌదరి గారు రాడు. చింతనేని అన్న ఈసారి మీ దెందులూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? డెఫినెట్గా చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. నేనైతే చింతమనేని ప్రభాకర్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాను. దెందులూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి గారు పోటీ చేస్తుండగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది, అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మళ్ళీ జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? జగన్ గారు బాగుంటుంది. జగన్ గారే. ఎందుకండి? ఎందుకంటే అన్ని బాగా చేస్తున్నాడు. ఏ విషయాలు అంటే పథకాల నవరత్నాల పథకాలు ఏ చేయాలన్నా బాగా చేస్తున్నాడు. ఆయన వస్తే బాగుంటుంది. మాకు ఈ 5 ఏళ్ల కాలంలో మీ దెందులూరు ఏమైనా డెవలప్మెంట్ అయ్యింది అనుకుంటున్నారా? లేదు, బాగా రోడ్లు గేట్లు అన్ని ఇంకా మన పంపించారు. అబ్బాయి తిన్నగా రోడ్డు ఇది తిన్నగా వేస్తారు మొత్తం కార్ రోడ్డు. ఈసారి దెందులూరులో ఎవరికి వెళ్తారు? అబ్బాయి చౌదరి గారా లేకపోతే అబ్బాయి చౌదరి వెళ్తుంది. అబ్బాయి చౌదరి గారేనా? అబ్బాయి చౌదరి మీద కుక్కను పెట్టినా గెలిచిపోద్ది. ఎవరైనా గెలిచేస్తారు? ఎవరైనా. ఎందుకు అలాగా? ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. ఏం చేశారేంటండి? ఏం చేస్తామండి, అసలు ఏమి చేయలే. ఏమి చేయలేదా? ఏమి చేయలేదు కాబట్టి ఆ మాట చెప్పేది. ఆయన మీద కుక్కను నిలబెట్టినా ఆయన కుక్కే గెలుతుంది. ఇంకా అంతకుమించి చెప్పాల్సిందే ఏమీ లేదు. అవసరం లేదంటారు? అవసరం. ఎందుకంటారు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే? అంత వ్యతిరేకం అంటే ఆయన కనీసం మా దెందులూరు ఒకసారి కూడా వచ్చి దేనికి అసలు ఏమి చేయలే. అంటే లోకల్గా అసలు ఏమి చేయలే. ఆయన వల్ల అసలు రూపాయి ఉపయోగం లేదు. పైనుంచి ఎవరో ఎత్తున్నారు చేస్తున్నారు ఏంటో మాకు తెలియదు కానీ అసలు ఆయన వల్ల రూపాయి ఉపయోగం లేదు. ఓకే. గతంలో 2 సార్లు చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎలా ఉంది? ఆయన చేసినప్పుడు అత్తమానం దెందులూరులోనే ఉండేవాడు. ఆయన చింతమనేని ప్రభాకర్ దెందులూరులోనే ఉండేవాడు. తెల్లారులు అయితే దెందులూరులో వచ్చేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం కావాలి ఏంటని చెప్పేసి అడిగితే చేత ఉండేవాడు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు మీరైతే? చంద్రబాబు గారా జగన్ గారా? ఇద్దరిలో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? జగన్ ఏదో ఆడవాళ్ళని చూస్తున్నాడు కానీ మగవాళ్ళని ఎంతకంత ఏం పట్టించుకోవట్లేదు అంటారు మగవాళ్ళని? అసలు అనవసరం. ఏ విషయంలో? ముఖ్యంగా మందు విషయంలోనా మీ ఉద్దేశం? మా ఉద్దేశం ఏముందన్నా, నీకు తెలవదే ఉందా? నువ్వు కూడా ఒకసారి మీరు ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారని? అంటే ఇబ్బంది పడుతుందని తెలిసిందనుకో మార్చుకుంటారేమో కదా, అందుకు నేను అడిగేది. అన్న కూర 120 రూపాయలది 150 రూపాయలు చేసాడు, 300 చేసాడు, 200 చేసాడు. మేము రూపాయి పనికి వెళ్తున్నాం, రోజుకి 800 తెచ్చుకుంటున్నాం. ఇది తాగి ఆ తాగినా ఎక్కట్లేదా? అంటే మంచి మందు దొరకట్లేదా ఏంటి? ఆ ముందే మంచిది కాదంటారు. మరి ఇంకేంటి, రోజుకొచ్చి అక్కడే 600-700 రూపాయలు అయిపోతుంటే ఇంకా మా పిల్లల్ని ఇంకా ఎలా చెప్పు ఒకసారి అర్థం చేసుకుని కూడా. అంటే తాగడం మానేస్తారో రేట్లు పెంచితే అనేది ఆయన చెప్తున్నారు పాపం. ఎవరు? జగన్ గారు. అదేండి అన్న, 150 రూపాయలకి 120 రూపాయలకి ఇచ్చిన క్వార్టర్ అయితే క్వార్టర్ తాగేసి శుభ్రంగా ఉండేప్పుడు బాగానే ఉండేది. మేము అంత ఆశపడే వాళ్ళం కాదు. మరి ఇప్పుడు ఏమో 150 రూపాయలు 200-300 చేసేసాడు. చేసేసిన తర్వాత ఒక క్వార్టర్ తాగుతున్నాం. క్వార్టర్ తాగుతుంటే అదేమో ఎటు సరిపోతా. ఈసారి అయితే మీ దెందులూరులో అన్న, మా దెందులూరులో జగన్ కాదు కదా, కుక్కను నిలబెట్టి నువ్వు చేద్దాం అన్న. మరి అది ఇక అంతకుమించి చెప్పాలని చెప్పలేండి నాకు. ఏం సంగతి ఈసారి మీ దెందులూరులో రాజకీయం ఎలా ఉండబోతుంది? ఎవరికి వెళ్ళబోతున్నారు? చింతమనేని ప్రభాకర్ గారా లేకపోతే అబ్బాయి చౌదరి గారు? చింతమనేని ప్రభాకర్ గారే. చింతమనేని ప్రభాకర్. ఎందుకండి? ఎందుకంటే ఫస్ట్ లో ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎవరికి? అబ్బాయి చౌదరికి. అది జగన్ బట్టి ఇచ్చారు, ప్రభాకర్ బట్టి కాదు. దాని మీద ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకే గెలవగలిగాడు. ప్రభాకర్ అభివృద్ధి చాలా చేశాడు. రోడ్లే కానీ
ఇంకోటి కానీ రైతులకే కానీ ఒక మనిషికి ఏదైనా ఉద్యోగులే కానీ చాలా బాగా చేశాడు ప్రభాకర్ రావు. ప్రభాకర్ బాగా చేశాడు. ఇక్కడ వన్ సైడ్ మళ్ళీ మూడోసారి గెలిచే ఛాన్స్ ఉందంటే ఫుల్గా ఉంది, గెలుస్తాడు. అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ బాగా చేస్తున్నారు, ఈసారి కొంచెం ఇబ్బంది కలగవచ్చు అన్నట్టు. అబ్బాయి పెట్టినా రాడమ్మా. ఇప్పుడు ఒక రైతులు కానీ ఒక ఉద్యోగస్తులు కానీ ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక కరెంట్ బిల్ విషయంలో కానీ ఎవరు వేసే ఛాన్స్ లేదమ్మా. చాలా ఏడిపించేసాడు. ఒక 5 ఏళ్ళ యాక్షన్ చేస్తే వాడు మిల్లో 20,000 కట్టాలి, ఏనాడు లేదు. అందులో ఆఖరి పెట్టుబడి అంతా అయిపోద్ది. ఆకలి ఎవడో వాళ్ళు వడ్డీకి ఇచ్చిన బంగారం ఏమైనా ఇంట్లో పెట్టుకున్నా ఆ వడ్డీకి ఇచ్చేవాడు ఎవడో లేడు ఆ టైంలో, డబ్బులు ఉండవు. తిరిగి మిల్లోడికి 20,000 కట్టాలి. ఆ ధాన్యం వెళ్ళి ఏంటంటే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. రైతులందరూ చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు, బాగా ఒక రకంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతసేపు ఆయన ఏంటంటే ఒక బట్టన్ ఒక్కడికి ఉండిపోయాడు, ఒక బట్టన్ ఒక్కడికే ఉన్నాడు, దేనికి పని చేయడు. అసలు రాదమ్మా. ఒక ఇల్లు కట్టామంటే 3 ఏళ్ళు పడుతుంది. ఎందుకు అనవసరం పడని ఇలా అన్నం తినేవాడు పడేస్తాడా? ఎవడైనా పడేస్తాడా? అనవసరం నాశనం చేసేసాడు. కరెంటు బిల్లు ఏం చేసింది? ఏమీ లేదు. అభివృద్ధి అనేది చాలా వరకు ఇబ్బంది పడ్డారు చాలా మంది. ఎవడండి ఈజీగానే గెలుస్తారంటారా చింతమనేని ప్రభాకర్ గారు? కొంచెం టఫ్ ఫైట్ ఏమైనా నడుస్తుంది అంటారు. కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు, ప్రభాకర్ గెలుపు మాత్రం ఎవడు ఆపలేరు. కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు, చాలా బాగా ఎవడు ఆపలేడు ఆయన గెలుపుకి. ఒక కార్యకర్తగా అని చెప్పి సొంత డబ్బులతో ఆయన గెలిపేయాలని చూస్తున్నారు. ఎవరు కాలే ఎక్కడ ఏదైనా మీటింగ్ పెట్టినా ఎవడు చేతిలో రూపాయి వేసుకొని బండి వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఆయన పిలిపిడితే చాలు అలాగే వెళ్తున్నారు. ఎంత బాగా ఆయన స్టామినా ఎప్పటికి పడిపోతుంది. ఏంటంటే కొన్ని ఇబ్బందులు బట్టి ఏంటి కొన్ని ఆయన మీద గిట్టన వాళ్ళు కొంత అలా ఇబ్బంది పడ్డాడే తప్ప ఆయన గెలిపిన ఆపలేరు. తిడతారు ఆయన కొంచెం అందరినీ తిడుతున్నారంటే మా దాంట్లో నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా మొహం మీద మాట్లాడే అలవాటు ఆయనకి. నాలుగు పడ్డావు పక్కెళ్ళి మాట్లాడటం, సరే ఏంటి అలా జరిగిందంట అని మొహం మీద ఎంతమందిలో ఆడికి తెలుసు రావాలని మాట్లాడతాడు తప్ప కావాలని తిట్టడు. మన మంచి కోసం తిడతాడు. ఒక రికమెండేషన్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా మాట్లాడి ఎవడండి, ఒక పోలీస్ స్టేషన్ అవనే ఇంకోటి అవనే ఒక అధికారం అవనే ఏమంటే ఇలా జరిగిందండి ఇలా చేస్తలేదండి అంటే చెప్పులు అరిపోయేది తిరిగిన ఇంతవరకు పని అయ్యేది కాదు. అక్కడక్కడ స్పాట్ జడ్జిమెంట్ జడ్జి గారు ఇస్తారో తెలియదు కానీ ఈయన చేస్తాడు. అది నచ్చింది. దాన్ని బట్టి ఆడవాళ్ళు కూడా ఏంటి ఒకసారి చూద్దామని వేసారే తప్ప వేసే ఊపేం లేదు. ఏమంటే 20 వేలు వేసాడు చంద్రబాబు నాయుడు 2019లో. ఒకసారి ఛాన్స్ చూద్దాం ఆయన దగ్గర తిన్నాం కదా అని కొంతమంది ఇటు పడ్డారు. ఈసారి రాదండి. చంద్రబాబు నాయుడు సీఎం, సమస్య లేదు. ఎమ్మెల్యే మామూలుగా మీ దెందులూరులో అయితే ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎమ్మెల్యే అయితే ప్రభాకర్ వస్తాడు అన్న. చింతమనేని ప్రభాకర్ గారు అది గ్యారంటీ. సీఎం అయితే మనం నమ్మకం లేదు. సీఎం అయితే ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్ గారు వస్తారండి. ఎందుకంటే పథకాలు గట్ట ఆయన పెట్టినట్టు ఎవరు పెట్టలేదు. మరి అది పథకాలన్నీ బాగా పెట్టారు, పథకాలు గట్ట బాగున్నాయి. అది మీ దెందులూరు ఏమైనా డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారా? ఈ డెవలప్మెంట్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అవును చుట్టుపక్కల బాగానే జరిగినాయి. మా ఊరికి వచ్చేప్పుడు జరగదన్న. ఇక్కడ రాజకీయవేత్తలు ఎక్కువైపోయారు మాకు. అవునా? నాకు తెలకుండా ఆడికి చేస్తాం ఏంటి, ఆడికి తెలకుండా మాకు చేస్తాం ఏంటండి. ఇవి ఎక్కువైపోయినాయి మాకు. ఎక్కువైపోయినాయి. వాళ్ళ ఎటు వచ్చి నిరోధం పొందాలని ఆయన కూడా కొద్దిగా చర్య తక్కువ తీసుకున్నాడు. చుట్టుపక్కల బాగుంది ఆయన ప్రవర్తన బట్టి. ఇక్కడ అంటే ప్రభాకర్ గారు రావడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు పెట్టకుండా అది పెట్టినది ఇట్టినా ఆయన చేస్తాడన్న. చేస్తాడు అది ఉంది. అది మటుకు నమ్మకం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం వెళ్ళినా పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. అది మెయిన్ నాయకుల వల్ల ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఈసారి మీ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారా లేకపోతే అబ్బాయి చౌదరి గారు గెలుస్తారా? చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. చింతమనేని ప్రభాకర్ ఎందుకంటారు? ఆయన చేసిన పనులే మంచి, ఆయన చేసినవే మంచి. వాళ్ళ ఏదన్నా కోపంలో ఏదన్నా మాట మంచి, ఆయన చేసిందే మంచి. ఈయన వెళ్ళి మంచిలు అడిగితే మంచిలు కూడా లేవని అబ్బాయి చౌదరి ఏం పట్టించుకునేవాడు. రైతులనేమో చేశాడు ఎవరు? అబ్బాయి చౌదరి. అంటే ఆ రాజకీయంలోనే కదా మరి అన్ని జరిగాయి అన్ని. అది ప్రభాకర్ గారు వచ్చేస్తారంటారు ఈసారి? మూడోసారి గెలుస్తారు. గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారా లేకపోతే జగన్ గారా? జగన్ గారు. ఎందుకండి? ఎందుకని గెలవకూడదు? గెలవకూడదని కాదు, ఎందుకు అంటే ఈ పలానా విషయాల వల్ల గెలుస్తారు అని ఉంటది కదా, దానికోసం నేను అడుగుతున్నాను.
ఎందుకు గెలిచితే ఉంది బాగానే ఉందిగా పనితీరు పనితీరు అంతా బాగుంది. బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అంతా గత 5 ఏళ్ల కాలంలో బాగానే చేశారు. నెంబర్ వన్గా ఉంది. ఏ విషయాల్లో బాగుంది అనుకుంటున్నా? ఏ విషయాలు అమ్మ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు. ఆ అమ్మఒడి వేస్తుంటే ఇంటికి రోడ్ల అమ్మ తిరిగే పిల్లలను కూడా బడికి పంపిస్తున్నాడు. డబ్బుల గురించి అని పంపిస్తున్నారుగా, అవునా? అది ఒకటి బాగుంది. డ్వాక్రా వాళ్ళకి వేస్తున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి 18,750 వేస్తున్నారు. అది బాగానే ఉంది. అంత ముందు కంటే ఇప్పుడు బెటర్. ఈసారి మీ దెందులూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు? అబ్బాయి చౌదరి గెలుస్తారు. అబ్బాయి చౌదరి గారు. ఎందుకంటే ఇంకా అదేనా వైఎస్ఆర్సీపీ వల్లేనా, లేకపోతే ఇక్కడ ఏమైనా స్పెషల్గా డెవలప్మెంట్ లాంటిది ఏమైనా జరిగింది? దెందులూరుకి అయితే బాగానే చేశాడు. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఏమి చేయలే. ఏం చేశాడు? ఎవరికైనా చెంటు భూమి కొని ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాల. ఈయన వచ్చి 5 సంవత్సరాలు ఉన్నాడు, 3 ఎకరాలు కొన్నాడు, లేని వాళ్ళకి ఇచ్చాడు. పేదవాళ్ళకి అందరికి రాల. ఈ మధ్యలో నాయకులు ఉన్నారు, వాళ్ళ వల్ల కొంతమంది లేని వాళ్ళకి లేనట్టే జరిగింది. ఉన్న వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప తగిలింది, అంతేగాని పైన ఉన్నవాడు మటుకు నెంబర్ 1. జగన్ నెంబర్ 1, అబ్బాయి చౌదరి నెంబర్ 1, ఎమ్మెల్యేగా మటుకి నెంబర్ 1. అబ్బాయి చౌదరి గెలుస్తాడు. అసలు అబ్బాయి చౌదరికి పక్కాగా గెలుస్తాడు. ఒక్క కోడితోనైనా గెలుస్తాడు. ఒక్క కోడితోనైనా సరే అబ్బాయి చౌదరి, ఒక్క కోడితోనైనా అబ్బాయి చౌదరి గెలుస్తాడు. ఏం చేశాడు? పేపర్ పూలి టైగర్ అని ఏమైనా చేశాడా? ఎవరికన్నా ఏమైనా పలాంది చేశాను అన్న చెప్పమని దెందులూరుకి చుట్టుపక్కల ఎక్కడ చేశాడు మాకైతే తెలియదు. అంటే ఏం చేశాడు? 2 అందములు ఉంటే 2 స్థలాలు కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదు. ఒక్క మాట చెప్పు. కొనుక్కోకూడదు అంట. ఇల్లు పడగొడిచాడు. ఎందుకు ఓడిపోయాడు? ఇల్లు పడగొడిచాడు, పేదవాళ్ళని కొడిచాడు, ముసలోళ్ళని కొట్టాడు, కడుపుతో ఉన్న అమ్మాయిని తన్నాడు. అసలు ఆయన పనితీరే అసలు బాగోదు. మామూలు మారతీరు ఇదే. అసలు కొమ్మ ముంచుతామేంటి? మళ్ళీ ఈసారి ముంచుతామే. ఎవడేయడు? వాళ్ళలోనే వేయడు. నీకు ఓటేసి నిన్ను అంటారు ఎవడన్నా? అసలు వేయరు. ఎందుకని వేయట్లేదు కదా, అసలు వేయరు. అసలు నెంబర్ 1 ఉండదు. మారతీరు కానీ ఎవరైనా పలకరిత్తం కానీ పలకరిత్తం బాగుంటుంది, ఎవరైనా కేకేయడం బాగుంటుంది. మారతీరు కూడా మా ఎలాగ చేస్తాడు అనేది అందరికి జనాలు తెలుసు. నువ్వు నేను చెప్పినంత మాత్రాన ఏం కాదు. నీకు ఇంకోటి అన్నా, మంచి చేసేవాడు ఎంత మంచి చేసినా నచ్చనోడికి మట్టుకు నచ్చడు. నువ్వెన్నని చెప్పి ఎక్కడైనా చూసుకో, ఇదే. నువ్వు ఎంత మంచి అని చెయ్యి, నచ్చడు. నచ్చేవాడికి పని చేయకపోయినా నచ్చుతాడు, అవునా కాదా? నాకంత ముందు పేవాగరం అంటే మనకి పాత ఎమ్మెల్యేని మనకి ఇదేం కాదు. ఆయన చేసిన పనులకు 10 ఏళ్ళు తిడుతున్నారు. అది అధికారం ఉండని ఏదైనా చేయొచ్చా? చేయకూడదు కదా. ఇప్పుడు చేయమను, అధికారంలో లేడు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కానీ ఇల్లు కానీ మనుషుల మీద కానీ ఇప్పుడు కొట్టమను, కొట్టగలడా? కొట్టలేడు. అధికారం ఉండేటప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఈ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా ఎవరైనా సరే. అబ్బాయి చౌదరి గారు రాడు. చింతనేని వస్తాడు. ఎందుకు? ఆయన చేసిన పనులు కూడా మంచిగా ఉంటాయి, ఆయన కొన్ని విధానాలు ఉంటాయి. ఎవరు? ఆయన కూడా చింతమనేని ప్రభాకర్ గారు. కాకపోతే కొన్ని అడవాలో చేయొచ్చు. అది అంతే. అంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? గతంలో చంద్రబాబు గారిని చూశారు, జగన్ గారిని కూడా చూశారు. ఇద్దరులో ఎవరైతే బెస్ట్ అనిపించింది? చంద్రబాబు నాయుడు బెటర్ అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు బెటర్ అనిపించింది. ఎందుకంటారు? కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుంది. డెవలప్మెంట్ అది బాగా చేస్తారా? ఎందుకు ఈయన కోట్లు ఖర్చు పెట్టడమే కానీ ఏముంది అక్కడ? ఇక్కడ దెందులూరులో ఎలా ఉండబోతుంది? దెందులూరు ఎవరు గెలుస్తారు? ప్రభాకరా లేకపోతే చెప్పలేము. అటు ఇటు కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. చింతమనేని ప్రభాకరా లేకపోతే అబ్బాయి చౌదరి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ దెందులూరు? అబ్బాయి చౌదరి గారు. ఎందుకండి? ఎందుకంటే మంచి పనులు చేశాడు. ఇదిగో రోడ్డు కనిపిస్తుందిగా, రోడ్డు వేయించారు. బాగా మంచి రోడ్లు వేసారా? 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పట్టించుకునే వాళ్ళు లేరు. అదే రోడ్డు వేయించారు, మన మంచి పనులు చేశారు. అందుకని అబ్బాయి చౌదరి గారు వస్తారు. ఆయన మారతీరు కానీ. ముఖ్యమంత్రిగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? జగన్ గారేనా? ఎందుకంటే సంక్షేమ పథకాలు అవన్నీ అందుతున్నాయి. మా ఇంటికి ఎప్పుడో టీడీపీ హయాంలో కట్టిన లోన్కి మొన్న జగన్ గారు వచ్చి తీసుకున్నాం. ఇప్పుడు బాగుందా? జగన్ గారు వచ్చాక బాగుందా? ఇప్పుడే బాగుంది. నాకు ఆయనే నచ్చాడు. ఎవరు? జగన్ గారు. ఎందుకు పెద్దమ్మా? ఏదైనా సరే చేస్తారు. బాగా చేస్తున్నారా? అన్న నమస్తే. మళ్ళీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్ గారు, చంద్రబాబు గారు? జగన్ గారు. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కానీ పథకాలు కానీ అన్నీ బాగున్నాయి. నాకు ఆటో డబ్బులు పడినాయి, మా నాన్నగారి పెన్షన్ వచ్చింది, మా అమ్మకి 18 ఏళ్ళు పడుతున్నాయి.
నాకు ఇంట్లోనే హౌసింగ్ లోన్ ఒకటి ఇచ్చారు 2 లక్షలు. ఇంకేం కావాలండి ఇంకా నాకు? అన్ని బాగా జరిగింది. అన్నీ బాధండి. కావాలంటే చూపిస్తాం మా ఇల్లు ఎదరా, కానీ మా ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తాం. వెరీ గుడ్. అర్థమైందా? నాకు అబద్ధం ఆడే పని లేదు. ఏ నియోజకవర్గం మీది? మాది ఊరే దెందులూరు. దెందులూరు. ఈసారి ఎవరు వస్తారు? అబ్బాయి చౌదరి గారా, చింతమనేని ప్రభాకర్ గారా? ఈసారా అబ్బాయి సార్ చెప్తాడు. మళ్ళీ కుర్రోడు నెంబర్ వన్ అండి ఆయన. అసలు నెంబర్ వన్ చదువుకున్న కుర్రోడు. నేను ఎప్పుడో నిన్న కూడా ఇల్లు వచ్చాను కలుతానికి, అపాయింట్మెంట్ తీసుకున్నా. మా రామాలయం 10 లక్షలు చలనం చేశాడు. మా ఇంటికాడ ఇక్కడే ఇల్లు, మా ఇల్లు కూడా 10 లక్షలు చలనం చేశాడు. ఇదిగో నిన్న వెళ్ళి ఆయన మహానుభావుని కలిసి వచ్చాం. 2 సార్లు పనిచేశారు మరి ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు. మనకు అనవసరం అండి. మాకు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, మాకు సీఎం జగన్ గారు, అంతే. నేనైతే చింతమనేని ప్రభాకర్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడు. అవునా? ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన చేసిన పనితీరు అవన్నీ కూడా గత టైంలో ఆయన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కూడా రోడ్లు కానీ ఏవైతే కానీ ఆయన వ్యవస్థలో ఉన్నప్పుడే జరిగినాయి. ఆ పెండింగ్లో ఉన్న రోడ్లనే వీళ్ళు ఇప్పుడు వీలుగా ఏర్పాటు చేసినట్టు, వీళ్ళే పోయించినట్టుగా రికవరీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదన్నది ప్రజల అభిప్రాయం. ఏదేమైనా జగన్ ప్రభుత్వంలో మటుకి ఉన్న నవరత్నాల్లో కొన్ని మాత్రమే కొందరికి అందినాయి. రైతు భరోసాల్లో దళారులు బోల్డంత మంది, వ్యవసాయం ఒకటిదైతే ఆడి పేరు మీద ఈ పేరు మీద తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మఒడి అంటే కొందరికి వచ్చినాయి, కొందరికి 3 ఏళ్ళతో రాని వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారో అలా అన్నీ కూడా పెండింగ్లో పెట్టేస్తున్నారు. గట్టిగా మాట్లాడే వ్యవస్థ ఎదురు రాలేకపోతుంది. ఎవడైనా ఏదైనా మాట్లాడితే తిరుగుబడతాను, దళారుతాను, మా మీద విరుచుకుపడుతున్నారని, ఈ వ్యవస్థ కరెక్ట్ కాదని చెప్పేసి టీడీపీ నాయకుల మీద అత్యాచారాలు అలాంటివన్నీ చాలా చేస్తున్నారు. ఏది చేసినా సరే మహాకూటమి ఏర్పాటు చేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేలా చేస్తామని కోరుకుంటున్నాం. చేస్తారు, ఓడిపోతారంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇక్కడైతే కంపల్సరీ చింతమనేని అంటారా? కంపల్సరీ. అంటే కొంచెం దురుసు ప్రవర్తన ఉంటుంది. దురుసు అనేది ఆయన ఉద్దేశంలో ఎప్పుడైనా సరే కొట్టినోడే పెడతాడు అన్నది. ఆయన ఇంటికాడ ఎప్పటికి వెళ్ళినా సరే మినిమం 1000 మందికి భోజనం, పొద్దున పూట 500 మందికి టిఫిన్ కంపల్సరీగా ఉంటుంది. ఎంతోమంది రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా కనీసం అక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. ఆ విధి జనాలకు పెట్టే విధానం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఈసారి ఆయన కొంచెం దురుసు తగ్గించుకుని ఉంటే ఈసారి ప్రజాభిప్రాయంలో మటుకి మంచి పేరు ప్రఖ్యాతులుగా అంటాడు ఆయన. కంపల్సరీ జగన్ గారికి వెళ్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. జగన్ గారు ఎందుకండి? ఆయన మరి సంక్షేమ పథకాలు జనాలకి మంచి చెడ్డ చేస్తున్నాడు. ఆయన బాగుంటుందని. ఏ నియోజకవర్గం మీది? దెందులూరు. దెందులూరులో ఈసారి ఎవరికి వెళ్తారు? అబ్బాయి చౌదరి గారా, చింతమనేని ప్రభాకర్ గారు? అబ్బాయి చౌదరి గారికి వెళ్తాడు. అబ్బాయి చౌదరి గారే. ఎందుకంటారు అంతదేమా? ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు చేసిన పథకాలు ఉన్నాయి కదండి, ఆ పథకాలే గెలిపించేస్తాయి. అభివృద్ధి ఎలా జరిగిందండి మీ దెందులూరు? అభివృద్ధి అనేది ఎందుకంటే ఈ రోడ్డు మొన్న పోస్తారు. రోడ్లు అన్ని బాగానే చేశారా? రోడ్లు కొన్ని వరకు పోసారు, కొంతవరకు చేశారు బాగానే. అంటే అంత పూర్తిగా చేస్తారు అని అనం కానీ కొంతవరకు చేశారంటారు. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఉన్నాయి కూడా చేస్తారని నమ్ముతున్నాం అంతే. ఎందుకంటే జగన్ గారు చెప్తే చేస్తున్నారు కదా, ఆయన మాట వింటే మాటగానే చేస్తున్నారు. మాటగానే చేస్తున్నారు. చంద్రబాబు గారు మాట ఇస్తే ఆయన ఇప్పుడు ఆయన మాట ఇచ్చి చేయలేకపోయారు కాబట్టి కొంచెం జనాల్లో ఆయన మంచోడు కాదని మనం అనం, అలాగని ఈయన మంచోడని మనం చెప్పట్లేదు. ఇప్పుడు పనులు చేసే వాళ్ళని బట్టి కదా జనాలు ఉండేది. జగన్ గారు ఎందుకు? ఎందుకంటే మాకు చేసిన పనులు బట్టి. అన్ని పనులు బాగా చేస్తున్నారు బాబాయ్. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా లేకపోతే జగన్ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది? జగన్ గారే అన్న. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన పెట్టే పథకాలు కానీ వాళ్ళు చూసే పరిపాలన కానీ నచ్చింది. అందువల్ల మాకు జగనే వస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ఎక్కడన్నా మిస్టేక్ జరగవచ్చు దాంట్లో, కానీ అది పెద్ద లెక్కలోకి తీసుకోవాలంత అవసరం లేదు. ఓకే, దానివల్ల మాకు జగన్ వస్తే బాగుంటుందని. వస్తే బాగుంటుంది, రావాలి వస్తే బాగుంటుందని కదా, రావాలి వస్తాడు. 1-2 సీట్లు అయినా అటు ఇటుగా అయినా గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డి గారు. మీ దెందులూరు సీట్ ఎలా ఏమవుతుంది అంటారు? మా దెందులూరు సీటు 50-50 అంటున్నారు, కానీ మాది కాబట్టి మాకే కావాలని మా ఆశ. అది అబ్బాయి చౌదరి గారు మళ్ళీ గెలుస్తారని మాకు ఆశ. అంటే గతంలో మరి ప్రభాకర్ గారు మంచి 2 సార్లు గెలిచారు, ఈసారి గెలిచే ఛాన్స్ ఏదో ఉంది. అది ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి వెళ్తారని ఆశపడతారు, మా పార్టీ వాళ్ళు మేము గెలుతారని. ఎవరి పార్టీలు అడిగితే ఎవరన్నా మాది గెలుతుంది, మాది
వచ్చేదాకా తెలియాలి కదా. ఇప్పుడు ఈజీగానే ఉంటుందా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు? ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది, 100% టఫ్ ఫైట్ ఉంటుంది. స్టేట్ మొత్తం ఒకటైతే ఇక్కడ దెందులూరు పాలిటిక్స్ మాత్రం ఒక ఎత్తు. స్టేట్ మొత్తం వేరేలాగా ఉంటుంది, దెందులూరు మొత్తం ఒకటేలాగా ఉంటుంది. దెందులూరు చాలా టఫ్గా ఉంటుంది, దెబ్బగా ఉంటుంది, 50-50 ఛాన్స్. అంత ఇది టైట్గా ఉంటుంది అనమాట. రాజకీయం అంటే ఏంటంటే దెందులూరుని చూడాలి, దెందులూరుని చూస్తేనే రాజకీయం అన్నది ఏంటి అర్థం అవుతుంది అందరికి. అంతేగాని ఉత్తుగా మాట్లాడుతాం కానీ మిగతా స్టేట్ మొత్తం ఒక ఎత్తు అయితే దెందులూరు మాత్రం ఒక ఎత్తు. స్టేట్ మొత్తం పాలిటిక్స్ వేరు, దెందులూరు పాలిటిక్స్ వేరు. దెందులూరులో అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు. అప్పటికప్పుడు నిర్ణయాలు టక మనం మారిపోతూ ఉంటాయి. ఏంటంటే ప్రాబ్లమ్స్? ఆటో స్టాండ్లో ఆటో యూనియన్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ బస్సులు ఫ్రీ పెట్టకూడదండి. మా కోరిక మట్టుకు అది. బస్సులు ఫ్రీ ఎవరు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి మేము ఉంటామండి, మద్దతు తెలియజేం అంతే. ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించారు మరి బస్ ఫ్రీ అని లేడీస్. అదేనండి, ఇంకా అది మేనిఫెస్టో వదలలేదు కదా, వదిలేక అంతే. ఇక్కడ ఎలా ఉండబోతుంది దెందులూరులో? దెందులూరులో దెబ్బగా ఉందండి, చెప్పలేము ఎవరిగా వేస్తారో. వ్యతిరేకం వస్తే వన్ సైడ్ అవుద్ది టీడీపీకి, లేకపోతే జగన్ వస్తుంది. ఎవరు బలంగా ఉన్నారంటే ఏం చెప్పలేమంటారు? ఎవరు బలంగా ఉన్నారని చెప్పలేము, జనాలనే చెప్పలేము. సరే, ఎవరు సీఎంగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి, 100% జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంత దేమంటే ఈ సంక్షేమ పథకాలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈ పథకం తీసుకుంటున్నారు, 100% పథకాలు తీసుకుంటున్నారు. ఆ పథకం తీసుకున్న నెట్టేస్తారండి ఓటు. వీళ్ళు లేదు వాళ్ళు లేదు, అందరికీ వస్తున్నాయి. ఇదివరకు గత ప్రభుత్వంలో ఏమయ్యేదంటే వీళ్ళు టీడీపీ లేకపోతే వీళ్ళు వైఎస్ఆర్ కమిటీలు, జన్మభూమి కమిటీ, వీళ్ళు వైఎస్ఆర్ వీళ్ళకి ఇవ్వద్దు అయ్యాను నేను. ఇప్పుడు ఏమీ లేదు, మొత్తం వీళ్ళు కాదు వాళ్ళు కాదు. ఆయన ఎలాగంటున్నాడో ఆయన ఎలాగో పథకాలు వేస్తున్నాయి, అందరికీ వెళ్తున్నాయి. 100% వెళ్తున్నాయి. ఆ 10% ఏయో కరెంట్ బిల్లులు అవనాయి, వేరే అవనాయి, వేరే కారణాల వల్ల ఆగుతున్నాయి. మీ దెందులూరులో ఎలా ఉండబోతుంది? మా దెందులూరు అంటే ఇంత చెప్పాడు కదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం టఫ్ ఫైట్ అంటారా? టఫ్ ఫైట్ ఏం ఉండదు, కొంచెం వచ్చేస్తారంటారా? మాకే ధీమా వస్తారని. ఎలా ఉండబోతుంది ఈసారి మీ దెందులూరులో? ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పక్క జగన్ వస్తారన్న. ఇక్కడ కూడా అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు. ఇక్కడ అబ్బాయి చౌదరి కన్ఫర్మ్. ఎందుకు అంత కన్ఫర్మ్? మా పేదోళ్ళని బాగా చూసుకున్నారన్న. పేదోళ్ళకి ఇంటింటికి పింఛని కూడా ఇంటింటికి వస్తుందన్న. ఇంకేం కావాలన్న? ఇప్పుడు మా అమ్మగారికి మొన్న క్యాన్సర్ వచ్చింది, 3 లక్షలు అయింది, 3,50,000 అయింది. ఆరోగ్య కార్డు వల్ల వచ్చింది. అదే మా పేదోళ్ళకి, మా డబ్బున్న వాళ్ళకి అయితే అది తక్కువ మనకు వచ్చే. పేదోళ్ళకి మాకు ఆరోగ్య కార్డు ఉండబట్టే అయ్యింది. ఇప్పటికి ఇబ్బంది పడే వాళ్ళంగా ఆ 3 లక్షలు తేవాలంటే మా అమ్మగారిని వదులుకోవాల్సిందేగా. మేము ఎక్కడి నుంచి తేగలం ఆ డబ్బు? ఆ జగన్ బట్టి, జగన్మోహన్ రెడ్డి బట్టి పథకాలు బాగా వచ్చినాయి. ఇక్కడైతే అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు, కన్ఫర్మ్ గెలుస్తారన్న. చింతమనేని ప్రభాకర్ గారా, అబ్బాయి చౌదరి గారా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎందుకండి? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. మొన్న ఏదో కొద్దంతా అవకాశాలకి ఓడిపోయాడు. కానీ బెంగళూరులో కానీ నియోజకవర్గంలో కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చేసింది చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేని ప్రభాకర్ గారు చేసింది, డెవలప్ చేసింది చింతమనేని. ఇప్పుడు చేసింది ఏం కాదు, ఇక్కడ ఫస్ట్ మన పోయిన సంవత్సరాల్లో చేసింది. అది చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని మాకు గెలుస్తారు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు. ఎందుకండి? చంద్రబాబు అంటే 5 సంవత్సరాలు చేశాడు కదా ఆయన. ఏ రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఏ చిన్న పథకాలు అంటే ఏ జనానికి ఉపయోగ తినేసి పడిపోయినాయి. కానీ ఎందుకు వచ్చిన పథకాలు అయ్యి? రేపు పొద్దున్న పిల్లలు చదువుకున్నారంటే రాజధాని అంటే ఏం చెప్పుకుంటారండి? ఏదీ లేదు. 3 రాజధానులు అంటున్నాడు, 3 సీఎంలు అంటున్నాడు. అదే అసలు నచ్చలే మాకు. అదే మార్చాలనుకుంటున్నాం. ఈసారి సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే. జగన్ గారే. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసే పథకాలు కానీ ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడాను ప్రజలకు ఉపయోగపడుతుంది. లేబర్ అనేవాళ్ళు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు అండి. అంతేగాని మామూలుగా ఎవరో ఏదో చెప్తారు, అవన్నీ మనకి అనవసరం. దాన్ని బట్టి ఈయనైతే మాకు లేబర్కి కానీ మోటార్ ఫీల్డ్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం బాగుంటుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అబ్బాయి చౌదరి గారా లేకపోతే ప్రభాకర్ గారా? అబ్బాయి చౌదరి గారే గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకంటే ఆయన స్వామ్యుడు, అందరితోని చక్కగా మాట్లాడతాడు, బాగుంటుంది. మనం ఏదైనా అడిగినా సమాధానం చెప్తారు. అందుకని చూద్దాం వెళ్ళిపోండి, తర్వాత చూద్దాం వెళ్ళండి అనే పరిస్థితి ఉండదు. ప్రభాకర్ గారు అలా ఉంటారంటారా? ఆయనదో టైపు. ఆయన అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది.
అన్న ఈసారి మీ దెందులూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? డెఫినెట్గా చింతనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. దాంట్లో ఇంకా చూసే పని ఏం లేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. ఏదో మీరు దురుసుగా ప్రవర్తిస్తారు అవన్నీ అంటున్నారు కదా. నేను అంటలేదు, కొంతమంది చెప్తున్నారు. అంటే ఆ అబ్బాయి చౌదరి గారు సౌమ్యుడు, ఇతను కొంచెం దురుసుగా ప్రవర్తిస్తారు అనేది జనం అంటున్న మాట. ఎవరి మీద ప్రవర్తిస్తారంటే ఆడు తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఆడికి అలా కనిపిస్తాడు. అది అంతేగాని ఆయన దురుసుగా ప్రవర్తించడం కాదు. అది ఆయన తీరు అంతే. అంటే అలా ఉంటేనే పనులు అవుతాయి. అలా ఉంటేనే పనులు అవుతాయి. పని చేశాడు కూడా, చేశాడు 2 సార్లు గెలిచాడు, చేశాడు. ఏదో బాగోక పరిస్థితి ఏదో ఓటమి అయింది. ఈసారి కన్ఫామ్ గా చింతనేని ప్రభాకర్ గారు గెలుస్తాడు. దాంట్లో ఇంకా షూర్. అంటే జగన్ గారు సంక్షేమ పథకాల వల్ల లేకపోతే ఇక్కడ అబ్బాయి చౌదరి గారు చేసిన డెవలప్మెంట్ వల్ల ఈసారి ఇటు ఉండొచ్చు అనేది అంటే ఏమంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు దేనికి పనికిరాని పథకాలే. ఒక పోలవరం అట్లా దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు. దశల వారి మద్యపాన నిషేధం కాదు, దశల వారీగా మనుషులు చంపేస్తున్నాడు. స్లో పాయిజన్ అనమాట అది. మీకు అలవాటు ఉందా? కొంతమంది చెప్తూ ఉంటారు మంచి మందు దొరకట్లేదు. అవును, అది ఇదివరకు రేషన్ డిపోల్లో కనీసం 4-5 రకాలు ఇచ్చేవారు, ఇప్పుడు బియ్యం ఒకటే ఇస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ప్రభుత్వం బాగాలేదంటారు. బాగాలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఎందుకండి? సంక్షేమ పథకాలు 99.9% చేశాడు. చెప్పిన అమలు ఇచ్చిన మేనిఫెస్టో పూర్తిగా అమలు చేశాడు కాబట్టి ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. మీ దెందులూరులో ఎలా ఉండబోతుంది? దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారా లేకపోతే అబ్బాయి చౌదరి గారా అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఇది కూటమి కలిసింది కన్నా, కూటమి కలిసింది కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారికి జనసేన పార్టీ ఓట్ల మెజార్టీ పడ్డది. కిందసారి 17,400 వచ్చింది. ఈసారి 10,000 ఆ మెజార్టీతో కొట్టారు అబ్బాయి చౌదరి గారు గెలిచే అవకాశం. అబ్బాయి చౌదరి గారే గెలుస్తారు. కూటమి గెలిచినా కూడా కలిసినా కూడా 10,000 మెజార్టీ ఆ టైప్లో వచ్చే విధంగా అంటే మెజారిటీ తగ్గొచ్చు, గెలుపు మట్టికి అబ్బాయి చౌదరి గారు. ఎందుకంటారు? ఎందుకు అంటే అబ్బాయి చౌదరి గారు పనిచేసిన తీరు బాగా నచ్చిందా లేకపోతే ఏంటని? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీరు నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ ఈ చేసిన విధానం కానీ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి చౌదరి గారిని చూసి మనం కాదన్న, ఇంటి పెద్దను చూసి మనం ఓటేసే కింద అబ్బాయి జగన్ గారిని చూసి అబ్బాయి చౌదరి గారు కూడా చేసిన విధానం కూడా బాగుంది. ఆయన నిదానం మనిషి, ఒకటి మీద స్పీడ్ అవుతుంది కానీ అనడం కానీ ఒకరిని తిడతాం కానీ ఈ కానీ ఆయనకి ఉండదు. మంచి మనిషి, చదువుకున్నాడు, ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన. అలాంటి మనిషే రావాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాం. బాబాయ్ నమస్తే. ఈసారి మీ దెందులూరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? చింతమనేని ప్రభాకర్ గారా లేకపోతే అబ్బాయి చౌదరి గారా? చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తాడండి. చింతమనేని ప్రభాకర్ గారు ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసే పనులు మంచి, ఆయన కోపం అయినా సరే మంచి పనులు చేస్తాడు, ఆయన గెలుస్తాడు. అబ్బాయి చౌదరి గారు అంటే జగన్ చేసే పనులు అన్ని విధానం అంటే పైకి నవరత్నాలు ఇస్తున్నాడు అనుకుంటామే కానీ లోపల అండి అంతే. అందుకని చంద్రబాబు ప్రభాకర్ గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. అది ఇది ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.